నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వీడియో మానసాదేవి టెంపుల్. అంటే సింపుల్గా ఉన్నటువంటి ఇక్కడ మానసాదేవి కనపడుతుంది కదా ఆలయము. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? బల్జిపల్లి గంగమ్మ తల్లి జాతర సన్నిధిలో అమ్మవారు కొలువై ఉన్నారు. సో మనం చూస్తున్నది జాతర సన్నివేశము. సో మనకు రాజంపేటలో జాతర ఎప్పుడు జరుగుతుంది, గంగమ్మ తల్లి జాతర, బల్జిపల్లి గంగమ్మ తల్లి జాతర ఎప్పుడు జరుగుతుంది అని రాజంపేట వాసులందరూ మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఇప్పటికే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల అంటే మార్చి నెలలోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుండగా మామూలుగా జాతర డేట్ ఫిక్స్ అవుతుంది. కానీ 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 10 days అవుతుంది, అయినా కూడా జాతర డేట్ ఫిక్స్ కాలేదు. సో ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ టైంలోనే జాతర జరగడం ఆనవాయితీ. సో లాస్ట్ ఇయర్ కొద్దిగా అలిగేషన్ వల్ల జాతర జరగడం లేట్ అవుతున్నది. లాస్ట్ ఇయర్ కాకుండా మామూలుగా అయితే ఈ మార్చి నెలలోనే ఎగ్జామ్స్ టైంలోనే జాతర జరిగిపోవాలి. కానీ ఉగాది తర్వాత 2 సార్లు జరగడం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీ ప్రకారం జాతర జరిపించడం సబబుగానే ఉంటుందని ప్రజలు ఆలోచిస్తున్నారు. సో ఏది ఏమైనా మొక్కుబడులు తెలుసుకోవాల్సిన అవసరం కొంతమంది భక్తులకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఆది గురువారాలలో మొక్కుబడులు తీర్చుకున్నటువంటి భక్తులు జాతరకు వెళ్ళి తమ మొక్కుబడులను తీర్చుకుంటూ జాతర ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సందర్భంలో జాతర కమిటీ వాళ్ళు పోయిన సోమవారం సమావేశం చేసుకుని 3 ముఖ్యమైన కుటుంబాలు, అత్యంత పాత్ర ధరించినటువంటి 3 కుటుంబాల వారు ఈ డేట్ అంటే జాతర యొక్క డేట్ను ఫిక్స్ చేశారు. దాని ప్రకారంగా రేపు నెల ఏప్రిల్ 3వ తేదీ ఆదివారం ఉగాది సందర్భంగా ఆ రోజును పోతును పట్టుకోవాలని నిర్ణయించారు. సో నెక్స్ట్ వచ్చే ఉగాది రోజున పోతును పట్టుకొని ఊరేగింపుగా బల్జిపల్లి జాతరకు తీసుకొస్తారు. సో ఆ రోజు మనకు అర్థమైనట్టు జాతర ఖాయం. అంటే వచ్చే గురువారమే మనకు జాతర. అంటే 3వ తేదీ ఏప్రిల్ 3వ తేదీ షష్ఠి తిథి నాడు జాతర, బల్జిపల్లి జాతర ఖాయం. సో ఫ్రెండ్స్, జాతర ఎప్పుడు అనేది మనకు అర్థమైంది కదా, మనం ఇంకా రెడీ అవుతాం. సో ఏది ఏమైనా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.